మొత్తం దాని వాటిలో ఉన్న ప్రొడక్ట్స్తో అమ్మేస్తున్నామా లేకపోతే? లేదు, ప్రోడక్ట్స్ ఎక్కువేం లేవు. నేను లాస్ట్లో ఒక ఆఫర్ పెట్టిన 50% ఆఫ్ అని. ఆల్మోస్ట్ అయిపోయినాయి. అండ్ ఇది అమ్మేస్తలేను, క్లోజ్ చేస్తున్నా. ఈ పేరు మీద నడిపేయడానికి ఎవరికి అధికారం లేదు, వంశీ ఫార్మ్స్ అని. అది నా బ్రాండ్, నా ఓన్ బ్రాండ్. ఇది మొత్తానికి క్లోజ్ చేస్తున్నా అనమాట. ఏదైనా స్టార్ట్ చేయాలంటే ది ఎండ్, దీనికి చాప్టర్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ రీస్టార్ట్ ఉండదు దీనికి. వంశీ ఫార్మ్స్ మళ్ళీ రాదు, మళ్ళీ ఉండదు. వంశీ ఫార్మ్స్ అనేది ఫౌండర్ వంశీ ఫార్మ్స్ కనుక్కున్నాడు. ఆ ఫౌండర్ చచ్చిపోలే కానీ వంశీ ఫార్మ్స్ చచ్చిపోయింది. సో దీనికి మళ్ళీ పుట్టుకుంటుంది. కెరోసిన్ పోసి అంటపెట్టేసినాం మనం, చెట్టు ఉంటుంది కదా అట్లా. దీనికి మళ్ళీ పుట్టుకనో మళ్ళీ అది పెరగడమో చెట్టులాగా ఉండదు. ఇట్స్ డెడ్ అంతే. అందుకే నాకు పరామర్శించిండ్రు ఫోన్ చేసి, అర్థం చేసుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు ఫోన్లో. నాకు ఏడుపు వస్తలేదు. అది నేను పెయిన్ లేక కాదు, నాకు జనరల్గా కూడా ఏడుపు రాదు. రఘవరన్ బీటెక్లో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాడు ఎప్పుడో ఏడుస్తాడు చూడండి, అట్లా నేను ఎప్పుడో బర్స్ట్ అవుట్ అయినాక రిలీఫ్ వస్తుంది. నాకు ఇమ్మీడియట్గా రాదు. ఇప్పుడు కూడా ఏడవాలనే ఉంది, ఇంటర్వ్యూలో వ్యూస్ కూడా వస్తాయి కదా, అయితే కూడా ఏడుపు వస్తలేదు కానీ పెయిన్ ఉంది ఫుల్. సో మా మమ్మీ అయితే చాలా నాన్ స్టాప్ ఏడ్చింది. మొన్న ఊర్లో ఉంది అక్క వాళ్ళ దగ్గర గుంటూరులో. చాలా బాధ అవుతుంది బెట, అమ్మమ్మ కూడా ఏడుస్తూనే ఉంది నైట్ అంతా. అది ఇది అంటే లైట్ తీసుకోండి, మీరు కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అది వాళ్ళు మాకు చెప్పడం, మేము వాళ్ళకి చెప్పడం. ఫ్రెండ్స్, కొందరు రిలేటివ్స్ కాల్ చేసి ఒకరు చచ్చిపోతే ఎట్లా పరామర్శిస్తారో అట్లనే పరామర్శిస్తున్నారు. ఏం కాదు, స్ట్రాంగ్ ఉండు, ఇంకా చచ్చిపోతున్నట్టు మన ఫ్యామిలీలో అంటే నిజంగానే అది నా బేబీ అనుకోండి. మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన, నా బేబీ లాగానే, అంటే రియల్ బేబీ లేదు కాబట్టి అదే నాకు ఇట్లా పిల్లలాగా అనిపిస్తుండే. చిన్నగా గ్రో అవుతున్నట్టు డైలీ చూసుకోవడం, అక్కడ ఒక ఎనర్జీ కూడా స్ప్రెడ్ అవుతుంది. నేను పోయి ఇక్కడ వీడియో అక్కడ వీడియో చేయడం వల్ల అది ప్లేస్ ని ఓన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. వేరే ప్లేస్ లో ఏదైనా మంచి ప్లేస్ లో ఇది వెళ్తుంది అన్న దగ్గరికి వెళ్ళి షిఫ్ట్ చేసి అక్కడ ట్రై చేయాలనిపించలే? అంటే చేయలేము. వంశీ అంటే కల్తీ ప్రోడక్ట్స్ అమ్ముతాడు, వంశీ అంటే ఎక్కువ రేట్లు పెడతాడు. యాక్చువల్గా నేను వారధి ఫార్మ్స్ టైంలో కూడా నాకు ఒక వీడియో ఉంటుంది చూడండి. నా కాన్సెప్ట్ అంతా వేరుండే. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఉండే. ఆ చిన్న స్టోర్ సింపుల్ గా పెట్టుకొని దాంట్లో సింపుల్ ప్యాకేజింగ్ అంతా కొంచెం రేట్లు తక్కువ పెట్టి అట్లా ఇవ్వగలిగిన నేను. అప్పుడు కూడా 3-4 ఫార్మర్స్ దగ్గర తెచ్చి సేల్స్ కూడా తక్కువ ఉండే. తర్వాత ఇది బ్రాండ్ చాలా పెద్దగా అయిపోయింది వంశీ ఫార్మ్స్. అయింది కదా అని ఎక్కడి నుంచో బేగం బజార్ నుంచి తీసుకొచ్చి ఇవ్వలేదు. కానీ ఫార్మర్స్ అంతమంది లేరు కదా, ఫార్మర్స్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల స్లైట్గా ప్రైస్ వేరియేషన్ వచ్చింది. సో గచ్చిబౌలి ఆ ఏరియాలో వాళ్ళకి చూసేది క్వాలిటీ అండ్ హెల్త్, డబ్బులు చూడరు. సో అట్లాంటి ప్లేస్లో అమ్ముతే పోతుంది అనుకుంటే, లేదు నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు తక్కువ రేట్కి తెచ్చి ఎక్కువ అమ్ముతున్నావు అని స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక చిన్న డౌట్ చాలు కదా, పొంతి ఇది మంచి లేదంట. ఒకవేళ హస్బెండ్ కొందామన్నా వైఫ్ వద్దంటది, వైఫ్ కొందామన్నా హస్బెండ్ వద్దంటాడు. సరే పోదాం పా ఇక కొందాము అని వస్తే లిఫ్ట్ ఉంటుంది అక్కడ. అది పెద్ద స్టోర్ పెట్టినన్ని రోజులు కూడా ఉంచలేనట్టున్నావుగా. ఏది ఇప్పుడు వంశీ ఫార్మ్స్ ఉంది, ఫస్ట్ ఓపెన్ అయింది మే 31 ఓపెన్ చేసావు. జూన్ జూలై అది ఓపెన్ చేయడానికి ముందు నుంచి నువ్వు వీడియోలు చేసావు. నేను ఇది అవుతుంది, ఈ వర్క్ అవుతుంది, ఆ వర్క్ అవుతుంది. ఎన్ని నెలలు చేసావు మొత్తం? ఇది మార్చ్ లో స్టార్ట్ చేసిన. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 10 months లో. అంటే హాఫ్ ఆఫ్ మంత్స్ తయారు చేయడానికి అయింది, హాఫ్ మంత్స్ క్లోజ్ చేయడానికి అయింది. కానీ అది ఇంపాక్ట్ ఏమో 6 ఏళ్ళకి సరిపడా క్రియేట్ అయింది, ఇంకెక్కువనే అయింది. ఎందుకంటే ఎక్కడ పోయినా, మొన్న వేరే ప్లేసెస్కి పోతున్నా, ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా గుర్తుపట్టని వాళ్ళు లేరు. అది చర్చ అయింది లేండి, వంశీ ఫార్మ్స్ కరెక్టా, వంశీ చేసేది కరెక్టా. మొన్న మా మామ వాళ్ళు కూడా అంటున్నారు, ఆడపిల్లతో చేస్తే ఏమైతుంది, అసలు ఎవరికి ఏం ప్రాబ్లం అని మా మామ అంటున్నారు. అంటే తప్పేముంది, గర్ల్తో చేయరాదు అని ఇక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా అసలు? ఎందుకు కాదు మరి ఆ అమ్మాయి ఎందుకు పగబట్టింది మీద? దాని తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ కూడా పడినట్టుంది. ఎవరు ఇచ్చిండ్రు? ఇంకొక అమ్మాయి, ఏ అమ్మాయి? రిపోర్టర్, లైక్ ఆమె యాంకర్. పగేం పట్టలేదు ఇక, వాళ్ళకి ఏదో ఉంటది కదా, అంటే ఏదో ఒక వ్యూస్ కోసం. ఇష్యూ ఏం కాలేదు అసలు. అప్పుడు మనం మాట్లాడుకున్నదే, యాంకర్స్ ఎందుకు ఓవర్ ఎక్సైట్ అవుతున్నారు, వంశీ ఇట్లా తిరుగుతాడా, వంశీ ఇట్లనా అట్లనా అని ఎందుకు అంటున్నారు, వాళ్ళకి ఏమైనా చూసిండ్రా మన దగ్గర నుంచి, ఒకరు చెప్తే నమ్మేస్తారా అని. అట్లా అనేసరికి వాళ్ళకు మమ్మల్ని కూడా ఏదో అంటున్నారు అని వాళ్ళు ఇక మళ్ళీ ఇంటర్వ్యూలు చేసుకున్నారు అంతే. అర్పిత అనేది తీసుకుని రావడం జరిగింది రీసెంట్గా. ఆమె నేను అడిగా, లైక్ నేను పర్సనల్గా కూడా అడిగాను, ఆఫ్ కెమెరా అడిగా, ఆన్ కెమెరాలో కూడా అడిగాను. సేమ్ ఆన్సర్, కరెక్ట్గా ఉంటాడు వంశీ ఇది అది అని కరెక్ట్గా అని చెప్పింది. బట్ ఆమె ఇంకా ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇవ్వలేకపోయిందేమో.
బట్ అంత కరెక్ట్గా చెప్తుంది, అంత బాగానే ఉంది. బాగానే ఉండే మా మధ్యలో అసలు ఏ డిస్ప్యూట్ రాలే, ఏం రాలేదు. నేను ఒకరోజు డబ్బులు లేక చెప్పిన ఇది కూడా, అదే డబ్బులు లేవు అర్పిత నీకు ఇయ్యలేను ఆపేద్దాం వీడియోస్ అని ఇద్దరికి చెప్పిన, శ్రవంతికి అర్పితకు. అర్పిత సరే అన్నది. శ్రవంతి సరే లేట్గా ఇచ్చినా సరే నాకు కొంచెము టైం తీసుకొని ఇవ్వండి అన్నది. అందుకు ఇంకొన్ని వీడియో చేయగలిగిన, టైం తీసుకొని ఇస్తాము అని ఉద్దర పెట్టిన తన దగ్గర. వంశీ పర్సనల్ లైఫ్లో చేసిన తప్పు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చేశాడు అని అంటే యాక్సెప్ట్ చేస్తావు? అంటే టు సమ్ ఎక్స్టెంట్ మేబీ ఇట్స్ ట్రూ ఫ్రమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నేనైతే ఎవ్రీ డే ఇన్ డే అవుట్ పని తప్ప వేరే ధ్యాస లేకుండే. నాకు పని చేస్తూనే ఉన్నా, మీరు అబ్జర్వ్ చేస్తే కూడా ఒక్కరోజు కూడా వీడియో రాకుండా లేదు. అంత ఈజీ కాదు కంటెంట్ క్రియేట్ చేయడం. సో పర్సనల్ లైఫ్ లో కూడా నేను ఏ తప్పు చేయలేదు. స్ట్రాంగ్ గా నేను నమ్ముతాను, నాకు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అండ్ ఇది ఎట్లా జరుగుతుందంటే, నేను ఈ మధ్యన బిలీవ్ చేసేది అన్ని మన చేతిలో లేవు. అంతా మనం రైడ్ చేసుకుంటూ పోయినా ఎక్కడి నుంచో ఏదో ప్రాబ్లం వచ్చి మనం సఫర్ అవుతాం అనమాట. అట్లే సఫర్ అయింది నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు జీరో గానికి రీజన్ మొత్తం నేనే కాదు, అది చాలా మంది ఇంపాక్ట్, చాలా మంది ఇంటర్ఫియరెన్స్ ఉంది దీంట్లో. సో చాలా మంది నన్ను ఓన్ చేసేసుకున్నారు. ఎంత ఓన్ చేసుకున్నారు అంటే, ఇప్పుడు నేను తాగొస్తే ఇంటికి నైట్ డాడీ తిట్టిండు అనుకోండి, అది డాడీ వరకే. ఇప్పుడు నేను తాగేది, అమ్మాయితో తిరిగేది అంత డాడీ ఒక్కడే కాదు, నాకు మొత్తం లోకమంతా డాడీ అయిపోయిండ్రు. మొత్తం ఇంత మంది నా పైన ఎగబడి నువ్వు ఇక్కడ చేస్తే కరెక్ట్, నువ్వు ఇది చెయ్యాలి అని ఒక టీచరు, ఒక ఫాదరు, ఒక పేరెంట్ లాగా, ఒక టీచర్ లాగా నన్ను ఇట్లా వేలు పెట్టి చూపిస్తున్నారు. ఎవ్వరికి ఏం ఎఫెక్ట్ అయితే లేదు. మళ్ళీ ఎఫెక్ట్ కాందే యూ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ దిస్ వే, దిస్ మేనర్ అని చెప్తున్నారు. సరే నాకు మంచినే ఉన్నా, నన్ను వదిలేసేయండి, నేను హ్యాపీగానే ఉన్నా, హ్యాపీనే పని చేసుకుంటున్నా అన్న. నువ్వు హ్యాపీగా ఉంటే మేము చూడలేము అట్లా, నువ్వు ఏడవాలే, నీకు డివర్స్ అయింది, నువ్వు వంశీ ఫామ్ పెట్టుకొని కూడా క్లోజ్ చేసుకొని నువ్వు ఏడవాలే, అయితేనే మాకు ఆనందం అని కొంతమంది అనుకున్నారు. ఆడికి కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారులేండి, అందుకే నడిచింది ఇన్ని రోజులు. కాకపోతే కొందరికి ఆ రోల్ తీసుకోబుద్ది అయింది, ఫ్యామిలీ మెంబర్ రోల్, నాకు సాక్షించే రోల్. సో ఎందుకు అట్లా చాలా ఓన్ చేసుకున్నారు లేండి. నన్ను బయట కూడా వంశీ గారు అన్నారు, వంశీ సార్ అన్నారు, ఏమన్నారు, హే వంశీ, హాయ్ వంశీ అనే పలకరిస్తారు. వాళ్ళకి రోజు చూసి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా నేను అన్నట్టు అనిపిస్తుంది అనమాట. వేరే వాళ్ళు షాక్ అవుతారు, మా ఫ్రెండ్స్, నీ ఫ్రెండారా ఆయన, ఏంది వంశీ హాయ్ అంటాడు అంటే, అంతే అందరు అట్లే పలకరిస్తారు ఫామ్కి వచ్చిన వాళ్ళు కూడా. కాదు, ఏదైనా ఇంకొక ఈ ఫేమ్తోని వేరే బిజినెస్ ప్లాన్ చేస్తూ చేయడానికి ప్లాన్ చేయడం వల్ల లైక్ ఇది ఆపేస్తున్నావు అని కూడా మైండ్లో. నేను కమెంట్స్ ఏం చదవలేదు వీడియోకి కూడా, అట్లేం లేదు, అట్లా ఐడియా ఉండింటే బాగానే ఉంటుండే, ఏం ఐడియా లేదు. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే 1 వీక్ నుంచి బ్రేక్ లోనే ఉన్నా. నెక్స్ట్ ఏం చేయాలనేది అయితే ఎవరైనా క్వశ్చన్ అడిగినా కొంచెం ఇరిటేషనే వస్తుంది. జాబ్ వదిలేసి ఇంట్లో కూర్చుంటారు చూడండి, అట్లే ఉంది పరిస్థితి. సో ఖాళీ ఉన్నా, ఎందుకంటే వైఫ్ తో స్పెండ్ చేద్దామంటే వైఫ్ లేదు, ఫార్మ్స్ తో స్పెండ్ చేద్దామంటే ఫామ్ లేదు. ఎవరితో స్పెండ్ చేయాలన్నా అందరికి భయం సృష్టించిండ్రు కొంతమంది, వంశీతో జాగ్రత్త అని కూర్చొని చూపిస్తారు చూడండి. సో అట్లా ఒక మనుషులల్లో ట్రావెల్ చేద్దామన్నా ఒక నాకే కన్ఫ్యూజన్ ఉంది. ఇంట్లో కూర్చుందామంటే డిప్రెషన్ వస్తుంది. సో ఇంటర్వ్యూ రూమే బాగుందని ఇంటర్వ్యూ ఇస్తున్నా. అందరినీ మోటివేట్ చేసే మీరు ఈ విషయంలో లైక్ ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో అందులో ఫెయిల్యూర్ అయ్యారు, దీన్ని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దీంట్లో గ్రేట్ లైఫ్ లెసన్ ఉంది. నాకే కాదు, నా గురించి మాట్లాడిన వాళ్ళకి అందరిది ఒక చాప్టర్ లాగా తీసుకుంటే ఇంతకన్నా మోటివేషన్ ఒకటి ఉండదు. అంటే చెప్పాల్సిన అవసరం లేని మోటివేషన్. ఒక పర్సన్ హైలో స్టార్ట్ అయ్యిండు, మ్యారేజ్ వీడియోస్, మ్యారేజ్ అవి ఫుల్ వ్యూస్ వస్తుండే, మా ఫోటోలకు ఫుల్ లైక్స్ వస్తుండే. తర్వాత డివర్స్ అయినాక నువ్వు వేస్ట్ గా, నువ్వు అది ఇది హీరోలా చూసిన వాళ్ళే జీరోలా చూసిండ్రు. మళ్ళీ ప్రొఫెషనల్ గా కూడా అందరు హీరోలా చూసిండ్రు, లాస్ట్కి జీరోలా చూసిండ్రు. నేను ప్రొఫెషనల్ గా జీరో అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా బాధపడ్డారు. మీరు కమెంట్స్ లో నాకు మా అన్న 1-2 చెప్పిండు, నన్ను బాగా నెగిటివ్ చేసి నన్ను వీడు నాశనం అయిపోవాలి, వీడు అమ్మాయిలతో తిరుగుతుండు అది ఇది అనుకున్న వాళ్ళు కూడా అరే మా వల్లనే ఏమన్నా క్లోజ్ అయిందా అని బాధపడుతున్నారు. అంటే దీంట్లో ఏముందంటే లెసన్, ఒక ఎంపైర్ కూలిపోవాలంటే వాళ్ళే తప్పు చేయాల్సిన అవసరం లేదు, చుట్టూన్న వాళ్ళ తప్పుల వల్ల కూడా దాన్ని కూల్చేయచ్చు. వెన్నుపోటు అంటారు కదా, సో ఇది ఒక పెద్ద వెన్నుపోటు లాంటిది. ఇది నన్ను నేను ఊరేసుకొని చచ్చిపోలే, నేను వెనుక నుంచి వచ్చి కుచ్చి చంపినట్టు ఇది. సో నన్ను ఏం చేయలేక నా ఫార్మ్స్ ని చేసేసిండ్రు అని, అది కూడా హార్ట్ బ్రేకే.
అంటే చాలా చాలా సెన్సిటివే ఇది, ఎందుకంటే లక్షల లక్షల అప్పు ఉంది ఇది, అంటే చాలా అప్పు ఉంది. వాళ్ళందరూ అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు, టైం తీసుకుంటున్నా. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ ఏది లేదు నాకు, అందుకే ఇంత బాధపడుతున్నారేమో పేరెంట్స్ కూడా. అండ్ నా ప్లేస్లో ఉంటే వేరే వాళ్ళు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువనే ఉండే. నేను బయటికి నవ్వుతున్నా కానీ చాలా సఫకేటింగే ఉంది. నేను ఎట్లా ఓవర్కమ్ చేసి బతకాలి కాబట్టి, ఇంకా ఫ్యూచర్ ఉంటది కాబట్టి, ఆ పాట ఉంటది కదా, కేర్ ఆఫ్ కంచెరపాలెంలో, రేపే టౌన్ చూడాలంటే నీవునికి ఉండాలి కానీ, సో రేపేం అవుతుందో చూడాలంటే మనం ఉండాలి కదా. అందుకు గుండె ధైర్యం ఒక్కటి ఉంది, ఇంకేం లేదు నా దగ్గర. అసలు ఆస్తులు కూడా లేవు. ఆస్తులు అని ఉంటే ఒక 2 ఎకరాలు అమ్మేసి అందరికి తీర్చేస్తుంటే అని, ₹1 ఆస్తి లేదు, అప్పులు తప్ప ఏం లేవు. దాంతోపాటు నెగటివిటీ కూడా ఉంది. అవును, మరి ఈ నెగటివిటీతో మళ్ళీ వేరే బిజినెస్ చేయలేదు కదా, ఒకవేళ ఇది చేసినా కూడా మళ్ళీ అదే నెగటివిటీ స్టార్ట్. అంటే కంప్లీట్ లేదు కదా, 100 లేదు, 50-50 ఉంది. 50 మెంబర్స్ వంశీ హైలైట్ అంటారు, 50 మెంబర్స్ వంశీ వేస్ట్ గాడు అంటారు. సేమ్ బిగ్ బాస్ లా దాంట్లో ఉంటుంది చూడండి, కొంచెం అట్లుంది. యునానిమస్ గా లేదు, కాకపోతే నేను అంత క్లాసులలో అక్కడ యునానిమస్ చూస్తుంటే, 100 మంది పిల్లలు ఉంటే 98 మంది సార్ హైలైట్ చెప్తాడని మంచి అట్లుంటుండే. కాదు, ఇప్పుడు నువ్వు ఏదైనా వేరే బిజినెస్ పెట్టావనుకో, మళ్ళీ ఇదే పోట్లు, ఇవే పాయింట్లు, ఇవే కామెంట్లు, ఇదే బ్యాడ్ చేస్తే ఏం చేస్తావు? అందుకే ఆలోచిస్తున్నా వెనకాలండి నడిపియాలా అని. నేను ఆన్ స్క్రీన్ రాకుండా దాచుకొని వెనకాల ముందు వేరే ఫేస్ ని పెట్టి వేరే హీరోనో హీరోయిన్ అట్లా చేయాలి. లేదా ఇదంతా వద్దు అనుకొని వేరే ఏదైనా జాబ్ చేయొచ్చు, లేదా ఇంకో వ్యవసాయం కనపడకుండా చేయొచ్చు. అంటే జాబ్ అంటే ఫ్లెక్సిబుల్ గా మనకు తగ్గట్టు ఏదన్నా నెలకు 5 లక్షలు ఇచ్చిండ్రు అనుకోండి, 8 గంటల జాబ్ ఉంది అనుకోండి, చేయగలను. అంటే అప్పులు తీర్చేంత వరకు చేసేస్తా. సో అది ఒక 2 years చేసి అప్పులన్నీ తీర్చి తర్వాత ఏదైనా స్టార్ట్ చేసుకుంటా. నెలకు 5 లక్షలు 2 years పని చేయాలి, అప్పుడు తీర్చదు అప్పు. అందుకంటే 60 లక్షలు దాంట్లో ఒక 10 లక్షలు నా ఖర్చులు పోయినా ₹1 అప్పు అనేది తీరిపోతుంది. ₹1 ఉంది అప్పు ఆల్మోస్ట్ ఉంది. సో 50 లక్షలు వరకు ఒక్క ఇన్వెస్టర్కే ఉంది, ఇంకా కూడా లక్షలు ఉన్నాయి వేరే వాళ్ళకు. బాగానే అయినాయి కానీ ఏమో దీని వల్ల ఏమైనా వచ్చే ఉన్నాయి ఇప్పుడు ఈ సేల్? ఏం లేవు, చిల్లర పైసలు రావడమే. ఓనర్ ఒకటి ఏమైనా అడ్వాన్స్ తిరిగిస్తే అది హెల్ప్ అవుతుంది. 6 నెలలు అడ్వాన్స్ ఉంది వాళ్ళ దగ్గర, 1 నెల నేను ఇయ్యలేదు, ఇంకో 5 నెలలు ఉంది. వాళ్ళు కూడా ఏమో అంటున్నారు, చూడాలి. మరి అది 5 నెలలు ఉన్నది అంటే నడిపించాల్సింది ఒక 5 నెలలు అలాగా. అట్లా ఒప్పుకుంటలేరు, ఇయ్యో నడిపియో అంటున్నారు. ఇప్పుడు మనం అమౌంట్ పే చేసి కరెంట్ మంత్ది కూడా నడిపియమంటున్నారు. 5 నెలలు ఉంది కానీ నడిపించుకుంటాము అంటే అట్లా ఒప్పుకుంటలేరు. మీ పేరెంట్స్ లైక్ డౌట్ జనరల్గా, లైక్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లోనే ఫెయిల్ అయ్యి మళ్ళీ ప్రొఫెషనల్ ఇలా ఫెయిల్ అయ్యి ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఏం రియాక్ట్ అవుతున్నారు, ఏమంటున్నారు అని? అంటే ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్. వాళ్ళకు కూడా తెలుసు వంశీ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, హిల్ బౌన్స్ బ్యాక్ స్ట్రాంగ్లీ అని అందరూ నమ్ముతున్నారు, జనాలు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ఒక చాప్టర్ ఎండ్ అయింది, బుక్ అంటే ఒక చాప్టర్ కాదు కదా, 100 చాప్టర్లు ఉంటాయి, దాంట్లో ఒక చాప్టర్ ఎండ్ అయితే ఎండ్ కాదు కదా. కాకపోతే ఫెయిల్ అనేది కూడా ఫస్ట్ అంతా సక్సెస్, తర్వాత అంతా ఫెయిల్, మళ్ళీ సక్సెస్, మళ్ళీ ఫెయిల్, మళ్ళీ ఒకటి స్టార్ట్ చేసి ఈసారి ఇక ఫెయిల్యూర్ లేకుండా ఎండ్ వరకు దీన్ని తీసుకుపోవాలన్నమాట. ఏదన్నా మనం అనుకుంటే అవుతుందా? కాదు, కానీ అనుకోవాలి కదా, అనుకోకుంటే అసలే కాదు, స్టార్టే కాదు. కాకపోతే ఇది ఒకటి ఉంది గట్టిగా నాకు అర్థమైంది ఏంటంటే, నేచర్ ఒకటి ఉంది. మనము మంచిగా ఏదైనా చేస్తుంటే ఏదో ఒక డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి, అంటే మన ప్రమేయం లేకుండానే అవుతున్నాయి, యాక్సిడెంట్ లాగా ఉందన్నమాట ఇది. సో అట్లాంటి యాక్సిడెంట్లు చాలానే జరుగుతున్నాయి. అప్పుడు అనిపిస్తుంది, అరే దేనికోసమో ఏమేమో చేస్తున్నాం, అంత క్యాల్కులేటెడ్గా బతుకుతున్నాం, కానీ ఏదో ఒకటి వచ్చి ఎఫెక్ట్ కొడుతుంది. ఏం చేయాలో అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంటే నిజంగానే దేవుడు ఉన్నట్టున్నాడు, పవర్ ఉన్నట్టుంది, నేచర్ ఉన్నట్టుంది, అది మనల్ని చూస్తుంటదేమో, దిష్టి తగులుతుందేమో. అందరూ మొన్న ఒకసారి సాంగి టెంపుల్ పోతే నాకు అసలు వీటిపైన పెద్ద నమ్మకం ఉండకుండే, చిలక జ్యోతిష్యం చెప్తారు కదా, ఆయన అది కార్డు తీసి చిలక జ్యోతిష్యం చెప్తున్నాడు. చూసి నాకు పెళ్ళైన విషయం చెప్తున్నాడు, నాకు డివర్స్ అయిన విషయం చెప్తున్నాడు, మీకు మళ్ళీ 2సారి పెళ్ళి అవుతుంది అంటున్నాడు. చాలా ఒకసారి అని అందం అనుకున్నా, వీడియో చూసి చెప్పాడు, అదే అనుకున్నా ఫ్యాన్. కానీ ఆయన అసలు చాలా ఏజ్డ్ పర్సన్ ఉన్నాడు, ఆయన ఏం గుర్తుపట్టినట్టు లేడు, వెరైటీ ఉన్నట్లేండి. ఆయన ఫ్యాన్ అయితే అర్థమైపోతుండే. ఆయన అదొకటే కాదు, ఇంకా వేరే కూడా నిజాలు చెప్తున్నాడు. ఇక ఇంది ఇంత పవర్ ఉంటుందా అంటే, వేరే వాళ్ళ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు దాంట్లో ఏదో ఫార్ములా ఉంటదంట, రాశులు అవి సరే. అది పోని మహాబలేశ్వర్ పోయినా, ఆడ చెయ్యి చూసి ఆయన నాకు ఎవరి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమైతుంది, నీ దగ్గర అందరు డబ్బులు ఉన్నాయి అనుకుంటారు కానీ నీ దగ్గర లేవు అని నార్త్ ఇండియన్
పామిస్ట్ సేమ్ ప్రభాస్ లాగా చెయ్యి చూసి మొత్తం చెప్తున్నాడు ఇట్లా కళ్ళ కట్టినట్టు నువ్వు మనసులో ఒక నంబర్ అనుకో, నువ్వు మీ అమ్మ పేరు అనుకో, ఏ నంబర్ అనుకున్నావు నేను చెప్తా అని నేను మనసులో అనుకున్న నంబర్ అయినా బయటికి చెప్తున్నాడు. ఇక అంతకన్నా విచిత్రం ఉంటుంది. మళ్ళీ నంబర్ ఏదో 1 to 10 కూడా కాదు, 1 to 30 మధ్యలో ఒక నంబర్ అనుకో అని నేను చెప్తా అంటున్నాడు మనసులో. లిప్ రీడింగ్ లేదు, ఏం లేదు. అట్లాంటివి ఒక 5-6 విషయాలు చెప్పిండు ఆయన. అప్పుడు ఈ జాతకాల మీద దీని మీద ఇదంతా నిజంగా ఉన్నట్టుంది, వీళ్ళు చాలా పవర్ఫుల్లే ఉన్నారు. రాధేశ్యామ్ అని సినిమా తీసిండు కదా, అది నిజంగానే ఉన్నట్టున్నాడు. అట్లాంటి ఫేమస్ పామిస్ట్ అని అనిపించింది. చేతి రాతలు తలరాతలు మంజునాథ సినిమాలో అయినా కనిపిస్తుంది చూడండి, ఇటు చస్తాడు నెక్స్ట్ అని. అట్లా ఉన్నారు ఆ పవర్ కనుక్కునేటోళ్ళు, ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేసేటోళ్ళు ఉన్నారు అనమాట. పాస్ట్ చెప్తున్నారు, ఫ్యూచర్ చెప్తున్నారు వాళ్ళు. నీకు రాధేశ్యామ్ సినిమా నచ్చుతుందా? కొంచెం నచ్చింది, ఎండింగ్ అదంతా కూడా నాకు బాగా అనిపించింది. ఫ్లాప్ అయింది కానీ ఫ్లాప్ అయింది కానీ సమాజం యాక్సెప్ట్ చేయదు మనకి సినిమా నచ్చిందంటే. యాక్సెప్ట్ చేయదు, కాకపోతే అది